ఇదిగో అండి, మీరు చూస్తున్నారు కదా, ఇది మా బొప్పాయి చెట్టు. నేను ఈ చెట్లని ప్రతి సంవత్సరం 2-3 ఎప్పుడు ఉంటానే ఉంటాయి. కారణం ఏంటంటే ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, అన్నిటికీ పోషక విలువ గలది. కాకపోతే కొందరు దీన్ని ఏమంటున్నారంటే పాలుగారే చెట్లు ఇళ్లలో ఉండకూడదు అని భ్రమ కల్పిస్తున్నారు. కానీ పాలు గారకూడదని ఎందుకంటారంటే జిల్లేడు చెట్లు ఈ కంటిలో పడితే ప్రమాదం కాబట్టి పాలుగారే చెట్లు ఉండకూడదని అంటారు. కానీ బొప్పాయి పాల వల్ల మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు. వాళ్ళ దృష్టిలో పెట్టుకుని అంటే ప్రతి ఒక్కళ్ళు బొప్పాయి చెట్టు ఇంట్లో ఉండకూడదు అంటున్నారు. కానీ నేను ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కూడా మా దొడ్లో ప్రతి సంవత్సరం ఏదో పక్కన ఒక చెట్టు ఉంటానే ఉంటుంది. ఆ ఉండటం మూలాన మాకు ఎలాంటి అనర్థం అరిష్టం జరగలేదు. మా మనవాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ చెట్లు పెంచడానికి కారణం ఏంటంటే ఈ చూస్తున్న కాయని ఇలా చేతితో తీసుకుని కోసుకుని తింటే దాని యొక్క ఆ రుచి, ఆ టేస్ట్ మనం చెప్పడానికి వీలు కాదు. ఎప్పుడూ అలవిగా ఉంది. ఆ పిల్లలు కూడా అలా అలవాటు పడ్డారంటే దానికి వాళ్ళ దొడ్లో కూడా పెంచుకోవటానికి వీలవుతుంది. వాళ్ళకి కూడా ఆలోచన వస్తుందనే ఉద్దేశం నాకు కలిగి నేను వాళ్ళకి కూడా చెబుతున్నాను. పిల్లలు వచ్చినప్పుడల్లా ఇది చూస్తున్నారు కదా, ఈ కొంచెం ఇంట్లోనే ఈ మొక్కలు ఇవి అన్నీ ఉంటాయి. అందుట్లో ఇది మొన్న ఈ మధ్యకాలంలో డెంగ్యూ, కరోనా టైం తర్వాత డెంగ్యూ ఎక్కువగా వచ్చింది. ఈ డెంగ్యూ కూడా ఈ ఆకు రసాన్ని వాడటం, దీని గురించి డాక్టర్లు రిఫర్ చేయటం కూడా జరిగింది. అందరూ మా ఇంటికి వచ్చి కూడా ఈ ఆకులు తీసుకెళ్ళటం చేయటం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడు నేను ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఈ చెట్లను మా దొడ్లో పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఏంటంటే మనం ఏ ఇత్తనం వేసినా చెట్లు పెరుగుతాయి. దాంట్లో ఆడ మగ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఖాళీ స్థలంలో అది మొగదైతే దాన్ని పీకేయాల్సిన పరిస్థితి వస్తుంది. మగ ఆడ అనేది తెలియటానికి టైం పడుతుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే నాకు మార్కెట్లో దొరికింది మేలకుండా తీసుకొచ్చి పెడుతున్నాను. ఆ తీసుకొచ్చి పెట్టినవి అయితే గ్యారంటీ ఆడమొక్కలు, గ్యారంటీ కాయలు కాస్తాయి మనకి. ఇంత ముందులాగా మనకు ప్లేస్లు ఎక్కువ ఉండలేదు కాబట్టి తక్కువ ప్లేస్ ఉండటం మూలాన్ని నేను ఇలా కొనుక్కురావాల్సి వచ్చింది. అదే మీకు ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే మీరు ఈ గింజలనే ఉపయోగించుకోవచ్చు. ఈ గింజలనే ఉపయోగించుకుని మనం మొక్కలు వచ్చినప్పుడు అది ఏదో 4 చెట్లు పెడితే 2 ఆడ 2 మగ అయినప్పుడు 2 తీసేస్తే మనకు సరిపోతుంది. కాకపోతే నాకు ఆ అవకాశం లేదు కాబట్టి నేను ఇలా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మా దొడ్లో 2 చెట్లు ఉన్నాయండి. ఈ 2 చెట్లు 2 వెరైటీలు చెందినవి. ఈ వెరైటీ అయితే కాయ గుండ్రంగా ఉంటుంది, గుండ్రంగా ఉండి బాగా టేస్టీగా ఉంటుంది. కాకపోతే దీంట్లో గింజలు ఉండవు. ఇంకో రకం వచ్చేసి అవతల పక్క ఉందండి, గేట్కి అవతల పక్క. ఇది 2వ రకం వెరైటీ అండి. ఈ కాయలు బాగా లావుగాను సన్నగా ఉంటాయండి. ఈ కాయల్లో విపరీతమైన గింజ ఎక్కువ ఉంటుందండి. దీంట్లో ఈ కాయ బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఈల్డింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, దీన్నే దగ్గర 100 కాయ దాకా వచ్చిందండి. ఇంతకుముందు మేము కొంత కోసి ఉన్నాము, ఇప్పుడు చాలా వరకు వస్తుంది. బాగా ప్రతి ఒక్కరికి దీనికి ఈ దొడ్లో 2 చెట్లు ఉంటే చాలు, ఇంటికి ఎవరైనా సరే. ఇది కాకపోతే నాకు ఎత్తు పెరిగింది, ఒక కాపు అయిపోయింది కాబట్టి అంతకుముందు ఇక్కడి నుంచి కాసింది. ఇది ఒక కాపు అయిపోయేటప్పటికి మళ్ళీ పైన కాపు వచ్చిందండి. లేకపోతే చేతికి అందేటట్టే ఉండేది కాయ. నేను దీనికి ఎరువులు ఏమి వేయమండి. ఈ సేంద్రియ ఎరువులు తప్పితే బయట కెమికల్ మందులు కానీ ఇది కానీ ఏమో. ఏదన్నా ఇక తెగులు అనేది వస్తే దాన్ని తీసేయటమే కానీ దానికి మందులు వాడటం జరగదు. ఇతను మా మనవడండి. మా మనవాళ్ళు ముగ్గురు, వీళ్ళు వచ్చినప్పుడల్లా వీళ్ళ చేత నేను కాయలు పూలు కోపియటం నాకు ఇష్టం. వాళ్ళ చేత మొక్కలు పెట్టిస్తాను. వాళ్ళు ఇంకోసారి సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళు పెట్టిన మొక్క పెరగటం చేయటం వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళ దొడ్లో కూడా పెంచుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ మొక్కలకు వ్యాపకం కూడా మా పిల్లలకి పెంచాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఏర్పాట్లు చేస్తున్నాను. ఇందాక నుంచి వాడు ఆ కాయ కొయ్యాలనే ఉద్దేశంతో ఎగబాడుతున్నాడు. తను ఆ కాయ కోస్తాడంటండి. మీరు కూడా చూడండి. Hi, my name is Ligil. I am studying in 2nd class. నేను తాతగారి ఇంటికి వచ్చినప్పుడల్లా గార్డెన్లో పనిచేస్తాను. తర్వాత ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ కోసుకుంటాను. ఇప్పుడు నేను బొప్పాయి కోసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది ఈ కాయలు మగ్గక ముందే కోస్తారండి. కానీ మా ఇంట్లో
కాయ పూర్తిగా మగ్గిన తర్వాత మాత్రమే మేము చెట్లోంచి తీసుకోవటం జరుగుతుంది. మగ్గితే ఆ టేస్ట్ వేరుంటుంది. ఆ వెరైటీ కూడా బాగుంటుంది, చూస్తానికి అందంగాను ఆకృతిలో గాను బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరు, ప్రతి ఒక్కరు దీన్ని ఈ పెరటి తోటలో కానీ మిద్దె తోటలో కానీ ఈ చెట్టుని పెంచుకోవచ్చు. దీనివలన ఈ కాయలు తినడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. దీనిలో అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. దీన్ని షుగర్ పేషెంట్లు కూడా ఎటువంటి పరిస్థితుల్లో వాడుకోవచ్చు. దీనివల్ల ఏం షుగర్ పెరిగిద్ది అనేది ఇది లేదు కాబట్టి కంటి చూపు పెరుగుతుంది. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థం కావున మన వాళ్ళందరూ కూడా ఈ చెట్లని పెంచుకుంటూ ప్రతి ఒక్కరూ దొడ్లో ఒక్క కాయ ఉంటే 4 రోజులకి ఒక కాయ వస్తుంది చెట్టుకి. అది ఒక్క చెట్టు ఏ మూలన పెరిగినా కానీ మీకు ఏమీ ఇబ్బంది లేకుండానే పెరుగుతుంది. దీనికి రోగాలు కూడా తక్కువ. కాకపోతే పెస్టిసైడ్స్ వాడకుండా మనం మామూలుగా ఈ పేడ ఎరువు వేసుకుంటే మంచిది. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరు మీ పెరటి తోటలో ఒక బొప్పాయి అయినా ఉంచుకునేటట్టు చూడండి. తోటలో ప్రతి ఒక్కటి పూలు కానీ కాయలు కానీ మనకు అందుబాటులో ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుందని నేను భావిస్తూ, నా ఇంట్లో కూడా నేను ఇట్లా బొప్పాయి కానీ మిరప కానీ మిగిలిన పండ్లు పూల తోటలు పెంచుకుంటూనే ఉంటాను. మీరు కూడా అలాగే ఉండాలని, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.